నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తునే కదా. ఇక ముచ్చట ఏందంటే, అయ్యా మంచిర్యాల జిల్లా మేడిపల్లి పరిధిలో ఇక అది ఏంది లక్ష్మీనగర్ అట. మరి లక్ష్మీనగర్కి చెందిన దంపతులు ఇద్దరు, ఎవరాళ్ళు? శ్రీనివాసు, జ్యోతి. మరి ఇద్దరు దంపతులు చూసుకొని ఆయన ఎంత ఘనకార్యం చేసింది అనుకుంటున్నాం. సతీమణి, ఇక మీరు అంటారుగా చదువుకున్న పిల్లలు సతీమణి అని, భార్య అని అంటారు కానీ సతీమణి అని, వైఫ్ అని, నా వైఫ్ నా పైపు అని. మరి ఏం చేసిందంటే ఈ శ్రీనివాస్ అట మరి మన జ్యోతి పెళ్ళి చేసుకున్నాట. సంవత్సరంగా పెళ్ళి చేసుకున్నాక ఏమైందంటే ఇక ఈ మధ్య చదువుకున్నామని పెళ్ళి చేసుకుంటే అరే నా పెళ్ళం మంచిగానే చదువుకుంది కదా, మరి పెద్ద చదివిపించి మంచి ఉద్యోగం వచ్చిందాక చదివిపిస్తే ఎట్టుంటుందా అని మొత్తం మీద చదివిపించిండు. ఆయన ఇక రెక్కలు ముక్కలు చేసుకుండా ఏం పని చేసిండో ఎట్ట చేసిండో మొత్తం మీద భార్యను గొప్పగా చదివిపించిండు. ఉద్యోగం వచ్చిందాక చూసిండు. ఉద్యోగం వచ్చింది. ఏం ఉద్యోగం ఉంటుంది కానీ ఎస్ఐ అదేందో సిఐ వచ్చిందట. ఇక సిఐ రాగానే అమ్మకు కొమ్ములు వచ్చినాయట, రెండు కొమ్ములు వచ్చినాయట. అందరికీ ఒక్కొక్కటో మరి రెండు చిన్నగా మొలకెత్తాయి కానీ మాకు ఎక్కువ వచ్చినాయట. ఇక ఎక్కువ వచ్చే వరకు అలా చూసుకో. ఇక అప్పటి నుంచి ఇక ఈ శ్రీనివాసుని ఇక చిన్నగా మరి ఎట్లా అనుకుందో, మరి నేనేమో ఉద్యోగం చేస్తే నేను సిఐనైతే మరి ఇటువంటి మొగడు నాకు ఎట్లుంటుంది వ్యవహారం, నాకు ఈయనకేమైనా పొంతన ఉందా, మరి ఎట్టేట అనుకుందో. ఇక ఒకటే టార్చర్ అంట. ఇక ఏమంటుందో ఎప్పుడు గొడవలేనట, పంచాయతీలట. డ్యూటీ పోయి రాగానే ఇటనే ఇక ఈ వేధింపులకు గురయ్యి అస్సలు అర్థం కాక ఈ ముచ్చట ఎవరికి చెప్పుకోలేక కుటుంబ సభ్యులకు కూడా అందరికి అర్థమైందట. ఇక అందులో పోను మళ్ళీ ఆస్తి కోసం ఒక తగాద పెట్టుకునేదట. ఎవరు? ఈ జ్యోతి ఇక అట్ట తగాద పెట్టుకొని లాస్ట్కు ఈ బాధలు తాళలేక అయ్యా ఆ శ్రీనివాసు లెటర్ రాసిండట. దేని బాధలకు నేను తట్టుకోలేనని ఇక బలర్మనానికి పాలు పడి పానం తీసుకుండయ్యా. ఇప్పుడు ఏడికి వెళ్ళి వస్తాడా అంటున్నా. నువ్వు మనిషివే అంటారే అమ్మ, నిన్ను ఏమంటారో నా నోరుతోటి కానీ, మరి నిన్ను మనిషి అంటారా, నోరు లేని జంతువు అంటారా? చదివినవు కానీ నువ్వు ఏడికి చదివినవు? నీకు ఎందుకు వచ్చింది ఉద్యోగము? నీ భర్త ఎంత కష్టపడి నా భార్య ఉన్నత స్థాయిలో ఉండాలని గొప్పగా చదివించి, పెళ్ళైనాక కూడా నిన్ను చదివించి ఉద్యోగం వచ్చిందాకా చదివిపిస్తే కష్టపడి నీకు ఎన్ని డబ్బులు ఖర్చు కావాలన్నా పెట్టిండిగా. ఉద్యోగం రాగానే కళ్ళు నెత్తికెక్తాయా నీకు? నువ్వు మనిషివేనా? ఇప్పుడు భర్త చచ్చిపోయే, మరి భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు భర్త ఏడానికి ఏమని చెప్తావా అమ్మా? చెప్పు. మరి నువ్వేమని చెప్తావో చెప్పు. మరి భర్త లేని జీవితం ఎట్టుంటుందో తెలుసా? భర్త లేని జీవితం ఎట్టుంటుందో అంటున్నా. కొందరు మస్తు బాధపడతారు భర్త లేకపోతే, అయ్యో నా భర్త లేకపోయా కానీ. మరి నువ్వు భర్త ఉన్నాక వేధించి చంపినావు అంటే అబ్బా, మళ్ళీ నువ్వు అమాయకురాలు కావు. ఓ చదువు సందే లేదమ్మా అన్నట్టు కాదు, అర్థం చేసుకోలేదు అన్నట్టు కాదు. నువ్వు అన్నీ చదువుకొని ఉద్యోగం కొట్టి నీకు రాగానే చేసుకున్న భర్తను మర్చిపోయి పంచాయతీ పెట్టుకొని వేధింపులకు గురి చేసి నీ వేధింపులకు, నీ టార్చర్కు, నీ బాధలు తట్టుకోలేక పానం తీసుకునే ఇప్పుడు ఎట్లా ఉందామనుకుంటున్నావు చెప్పు. నువ్వు ఇలాంటి దాన్ని మరి ఇక పోలీసు డిపార్ట్మెంటు అంటే ఇక అందరు పోలీసు వాళ్ళు అట్టుంటారా? రాష్ట్రంలో మంచి పోలీసు వాళ్ళు కూడా మరి ఇటువంటి దొంగలని, కొంతమంది లంగలని పోలీసు వాళ్ళు చాలామంది ఉర్రు. మరి ఈమెను ఏం చేస్తారో చెయ్యరు నాయన. ఈ ప్రభుత్వం చేస్తుందా మరి చేయదా తెలియదు. అటువంటి దాన్ని బయటికి వెళ్ళ కూడా చేయాలి. ఎందుకు? తన భర్తని పానం తీసినట్టు చేసిందిగా. వాళ్ళ కుటుంబం నా కొడుకు మా కళ్ళ ముందర లేకపోయే అని ఆ తల్లి, తన అక్క చెల్లెళ్ళు, తన తండ్రి వాళ్ళు బాధపడతారుగా. పిల్లలు గిట్లుర్రేమో ఇంకా. మరి ఆ పిల్లలు ఉంటే బాధపడరా? చెప్పురి. ఇది ప్రజలారా, గిటవంటి అన్యాయాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఉద్యోగం చేసేటోళ్ళే గిట్లా చేస్తే ఇక సామాన్యులు కూలినాలు చేసుకునే జనం ఎట్ట కావాలి? ఈ చెప్పుడు మాటలు అటు ఇటు చూసో, చేష్టలో మంచో చెడో చూసి ఆగమాగం గారా కుటుంబాలు నాశనం అయిపోవా? అత్యాచారాలు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, రేపులు జరుగుతాయి,
ఈయన పెళ్ళానికి వాళ్ళ అలవాటు, వాని పెళ్ళానికి వీడి అలవాటు, ఇవే ముచ్చట్లు. నేనంటున్నది కాదు, రాజ్యం మొత్తం ఇక్కడనే నాశనం అయిపోయింది. మనసులంగా అవునరా, ఎందుకు అలవాటు రా ఏందిరా ఇది చెప్పుకోవాల్సిన ముచ్చటేనారా? ఇజ్జత్ తప్పిన ముచ్చటరా. నీకు ఒక పెళ్లి చేసిరు, నీ భార్యతో మంచిగా ఉండు. అమ్మా ఆడోళ్ళకి కూడా చెప్తున్నా, నీకు ఒక పెళ్లి చేసిరు, నీకు ఒక భర్తను తెచ్చిపెట్టారు, ఇంకొకటి ఎందుకు ఆయన కాడ ఏముంది? ఉంటేమో ఇన్ని పైసలు, ఇంత సోక్ టప్పు, ఎర్రగా బుర్రగా ఉంటాడేమో. ఎర్రగా బుర్రగా ఉండి ఆయన ఆనేమడి పోతావా? ఇన్ని వదిలిపెట్టి. అంటే రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతున్నాయి, అందుకని అన్నీ కలిపి చెప్తున్నా. వింటున్నా ప్రజలారా? ఇది కథ. ఈ వ్యవహారంలో చిక్కొద్దు. ఇటువంటి దుర్మార్గమైన పనులకు మనం చెవున పెట్టొద్దు, కళ్ళతోడు చూడొద్దు. మన పని ఏంది, మనం ఎట్లా బతకాలి, ఈ భూమి మీదకి ఎట్టొచ్చినాం, ఈ 4 కాలాల పాటు ఒకరికి అయ్యాయి బతకాలి. కానీ అయ్యా అంటారుగా సామెత తెలుసా, తండ్రి అయి బతకాలి, అయ్యాయి బతకాలి అంటారు, కొడుకాయి కాదురా అంటారు. అందుకనే ఏందో ఇక సామెతలు మీకెందుకు కానీ, మీకు రానట్టుగా నేను వేసి చెప్పాలి దశబాబు. కానీ గిటబడి జరుగుతున్నాయి ప్రజలారా. మరి ఈ దుర్మార్గురాలకు శిక్ష పడాలని నేను కూడా కోరుకుంటున్నా. బయటికి వెళ్ళనియొద్దు, ఉద్యోగం ఊసిపోవాలి. ఇటువంటి దొంగదానికి ఇక పోలీస్ అనే ఆ ఉద్యోగానికి గౌరవం ఇవ్వాలి, సల్యూట్ కొడతా. కానీ నీకు కొట్టా. ఇటువంటి దొంగదాన్ని జైల్లో వేయాలి, బయటికి వెళ్ళకుండా తీసేయాలి. భర్తను చంపలే, నీ వేధింపులకు గురై సావలే, టార్చర్ తట్టుకోలేక. ఇటువంటి వాళ్ళు చాలా ఉన్నారు, ఇంకా చెప్పుకోని వాళ్ళు, బయట పడని వాళ్ళు ఎంతోమంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రం మరి దేని పండ్లు దొంగతుందో తెలుస్తలేదు, ఎందుకంటే సోయి లేదు. ఎక్కడేం జరుగుతున్నాయో ఇవన్నీ వణికెరక ఎవడు చూడట్లే. ఇక పోలీసులకు ఇలాంటివి జరుగుతున్నాయా, సామాన్య ప్రజలకు కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్రం ఇట్నే నాశనం అయిపోతుంటుంది, వీళ్ళు చూస్తూనే ఉంటారు. గింతే సచ్చటోడు బిచ్చటోడు ఎవరు అంటే గాల్లే సస్తారు, గాల్లే పోతారు, మాకేంది అన్నట్టు ఈ ప్రభుత్వం చూసుకుంటూ వస్తుంది. గంతే ఏముంటుంది. గిది ప్రజలారా, మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.